ఈసారి జరగబోయే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ కోసం కబడ్డీ ఫన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఈసారి ప్రతి టీం దగ్గర ఆక్షన్ రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఎంత ఉంది, వాళ్ళకి ఏ పొజిషన్స్ ఎంటీగా ఉన్నాయి, వాళ్ళ స్క్వాడ్ ఫిల్ అవ్వడానికి ఎంతమంది ప్లేయర్స్ కావాలి, ఇలా ప్రతి విషయం ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నా. ప్రతి టీం గురించి అనాలిసిస్ చేసి చెప్పాలంటే కష్టం కాబట్టి ఈ ఒకటే వీడియోలో అన్ని కవర్ చేయబోతున్నా. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 12 యూపీ యోధాస్. ఈసారి ఆక్షన్ లో లోయెస్ట్ పర్స్ అమౌంట్ వీళ్ళది. కరెంట్లీ యూపీ దగ్గర 1,86,00,000 రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఉంది. ప్రజెంట్ వీళ్ళ స్క్వాడ్ లో టోటలీ 13 ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళు మినిమం డెఫినెట్లీ 5 ప్లేయర్స్ ని బై చేయాలి. దీంట్లో 2 ఓవర్సీస్ ప్లేయర్స్ వరకు బై చేసుకోవచ్చు. ఆల్సో 2 FVM కార్డ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మరి వీళ్ళకి రైట్ కార్నర్ డిఫెండర్స్ ఉన్నారు, ఆల్సో లెఫ్ట్ కార్నర్ డిఫెండర్స్ ఉన్నారు, ఆల్సో కవర్ డిఫెండర్స్ కూడా ఉన్నారు. మరి వీళ్ళకి కావాల్సిందల్లా లెఫ్ట్ రైడర్సే. మరి యూపీ అయితే మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్స్ పైన ఫోకస్ చేస్తారు. నంబర్ 11 యుముంబా. కరెంట్లీ వీళ్ళ దగ్గర 2,31,00,000 పర్స్ అమౌంట్ ఉంది. ఆల్సో కరెంట్లీ వీళ్ళ స్క్వాడ్ లో టోటలీ 10 మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళు మినిమం 8 ప్లేయర్స్ ని ఖచ్చితంగా బై చేయాలి. ఆల్సో వీళ్ళ దగ్గర ఒక ఓవర్సీస్ స్లాట్ అవైలబుల్ లో ఉంది. ఆల్సో 3 FVM కార్డ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మరి యుముంబా దగ్గర అయితే లెఫ్ట్ కార్నర్ డిఫెండర్స్ ఉన్నారు, కవర్ డిఫెండర్స్ ఉన్నారు, ఆల్సో రైట్ రైడర్స్ కూడా ఉన్నారు. మరి వీళ్ళ దగ్గర రైట్ కార్నర్ డిఫెండర్ ఒక్కడు కూడా లేడు. సో వీళ్ళు ఫర్ షూర్ ఒక రైట్ కార్నర్ డిఫెండర్ ని బై చేయాలి అని చూస్తారు. ఆల్సో లెఫ్ట్ రైడర్స్ పైన కూడా ఫోకస్ చేస్తారు. నంబర్ 10 హర్యానా స్టీలర్స్. వీళ్ళ దగ్గర 2,46,00,000 రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ తో మినిమం 8 ప్లేయర్స్ ని బై చేయాలి. ఆల్సో 2 ఫారిన్ స్లాట్స్ కూడా ఉన్నాయి. ఆల్సో 3 FVM కార్డ్స్ అవైలబుల్ లో ఉన్నాయి. మరి హర్యానా అయితే ఆల్మోస్ట్ వాళ్ళ కోర్ టీమ్ ని రిటైన్ చేసుకున్నారు. ఈసారి వీళ్ళు ఆప్షన్ లో ఒక ప్రాపర్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ ని బై చేయడానికి వెళ్తారు. మరి రాహుల్ సెట్పాల్ అండ్ జయదేవ్ ఇలాంటి క్వాలిటీ డిఫెండర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఈవెన్ రైడింగ్ లో చూసుకున్నా వినయ్ గానీ, శివం గానీ, విశాల్ గానీ ఇలాంటి క్వాలిటీ రైడర్స్ ని రిటైన్ చేసుకున్నారు కాబట్టి సో వీళ్ళు మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్స్ పైన మాత్రమే ఫోకస్ చేస్తారు. నంబర్ 9 పునేరి పల్టన్. మరి వీళ్ళ దగ్గర అయితే రిమైనింగ్ పర్స్ అమౌంట్ 2,49,00,000 అయితే ఉంది. ప్రెసెంట్ వీళ్ళ టీమ్ లో 11 ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళకి ఇంకా మినిమం 7 ప్లేయర్స్ అయితే కావాలి. ఆల్సో 2 ఫారిన్ స్లాట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అలానే 3 FVM కార్డ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి వీళ్ళకైతే రైట్ కార్నర్ డిఫెండర్స్ ఉన్నారు, ఆల్సో రైట్ కవర్ డిఫెండర్స్ కూడా ఉన్నారు. వీళ్ళతో పాటు రైడింగ్ లో చూసుకుంటే రైట్ రైడర్స్ ఉన్నారు, ఆల్సో క్వాలిటీ లెఫ్ట్ రైడర్స్ కూడా ఉన్నారు. మరి వీళ్ళకి కావాల్సిందల్లా ప్రాపర్ రైట్ కార్నర్ డిఫెండర్, ఆల్సో లెఫ్ట్ కవర్ డిఫెండర్, ఆల్సో రైడింగ్ లో చూసుకున్న బ్యాకప్ రైడర్స్ అయితే కావాలి. మరి వీళ్ళకున్న అమౌంట్ తో డెఫినెట్లీ మంచి ప్లేయర్స్ ని కొనుక్కోవచ్చు. నంబర్ 8 తమిళ్ తలేవాస్. ఇక వీళ్ళ దగ్గర 2,55,00,000 రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఉంది. ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయిన సచిన్ ని రిలీజ్ చేయడంతో వీళ్ళ పర్సన్ అయితే ఇంక్రీజ్ అయింది. అయితే కరెంట్లీ తలేవాస్ స్క్వాడ్ లో టోటలీ 14 ప్లేయర్స్ అయితే ఉన్నారు. వీళ్ళకి ఇంకా మినిమం 4 ప్లేయర్స్ అయితే కావాలి. మరి వీళ్ళైతే సాగర్ రావల్, ఆశీష్ అండ్ హిమాన్షు ఇలాంటి టాప్ డిఫెండర్స్ ని రిటైన్ చేసుకున్నారు. మరి వీళ్ళకి కావాల్సిందల్లా ఒక ప్రాపర్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్, ఆల్సో ఒక బ్యాకప్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, ఆల్సో ఒక రైట్ కార్నర్ బ్యాకప్ డిఫెండర్, ఆల్సో బ్యాకప్ రైడర్స్. ఆల్సో వీళ్ళకైతే ఒక ఓవర్సీస్ స్లాట్ అవైలబుల్ లో ఉంది. అలానే ఆప్షన్ లో కూడా 3 FVM కార్డ్స్ అవైలబుల్ లో ఉన్నాయి. నంబర్ 7 జైపూర్ పింక్ పాంథర్స్. వీళ్ళ దగ్గర 3,30,00,000 రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఉంది. వీళ్ళైతే టోటల్ గా 10 మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. అండ్ వీళ్ళకి మినిమం ఇంకా 8 ప్లేయర్స్ అయితే కావాలి. ఆల్సో ఒక ఓవర్సీస్ స్లాట్ అవైలబుల్ లో ఉన్నాయి. అలానే 3 FVM కార్డ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి జైపూర్ అయితే ఆప్షన్ లో చాలా వరకు షాపింగ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు రిటైన్ చేసుకున్న 10 మంది ప్లేయర్స్ లో 2 మాత్రమే స్టార్టింగ్ 7 లో ఆడే క్వాలిటీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. మరి వీళ్ళకి మంచి రైట్ కార్నర్ అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ కావాలి, ఆల్సో మంచి కవర్ డిఫెండర్స్ కావాలి, ఆల్సో ప్రాపర్ రైట్ రైడర్స్ కావాలి, ఆల్సో మంచి లెఫ్ట్ రైడర్స్ కూడా కావాలి. మరి జైపూర్ అయితే వాళ్ళ కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ ని మళ్ళీ బైబ్యాక్ చేయాలి అని చూస్తారు. నంబర్ 6 పాట్నా పైరేట్స్. వీళ్ళ దగ్గర అయితే 3,55,00,000 రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఉంది. వీళ్ళు శుభం సండే, అంకిత్, మిథున్ శర్మ అండ్ దేవాంక్ ఇలాంటి టాప్ ప్లేయర్స్ ని వదులుకోవడంతో వీళ్ళకి హెవీ పర్స్ అమౌంట్ కనిపిస్తుంది. మరి కరెంట్లీ పాట్నా టీమ్ లో టోటల్ గా 11 మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. వీళ్ళు ఆప్షన్ లో 7 ప్లేయర్స్ ని బై చేయాలి. ఆల్సో వీళ్ళ దగ్గర ఒక ఫారెన్ స్లాట్ అవైలబుల్ లో ఉంది. ఆల్సో 3 FVM కార్డ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక పాట్నాకైతే చాలా పొజిషన్స్ ఎంటీగా కనిపిస్తున్నాయి. వీళ్ళకైతే ఒక ప్రాపర్ రైట్ కవర్ డిఫెండర్ తో పాటు ఒక ప్రాపర్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ కూడా కావాలి. ఆల్సో రైట్ కార్నర్ పొజిషన్ లోను ఒక క్వాలిటీ డిఫెండర్ కావాలి. రైడింగ్ లో అయాన్ అండ్ సుధాకర్ లాంటి టాప్ రైడర్స్ కనిపిస్తూ ఉన్నారు. బట్ రైట్ రైడర్స్ విషయానికి వచ్చేస్తే ఒక ప్రాపర్ క్వాలిటీ రైడర్ అయితే లేడు. సో ఈ రైట్ రైడర్ విషయంలోనూ ఒక మంచి రైడర్ ని బై చేయాలి.
ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో ఆప్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న లైవ్ అప్డేట్ వస్తూ ఉంటుంది. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నంబర్ 5 తెలుగు టైటన్స్. ఈసారి మన టైటన్స్ దగ్గర 3,70,00,000 రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఉంది. ఆల్సో కరెంట్లీ మన టీమ్ లో 10 మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళు మినిమం ఇంకా 8 మంది ప్లేయర్స్ అయితే బై చేయాలి. ఆల్సో 2 ఫారెన్ స్లాట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అలానే 3 FVM కార్డ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక డిఫెన్స్ విషయానికి వచ్చేస్తే 4 పొజిషన్స్ లో 3 క్వాలిటీ డిఫెండర్స్ అయితే ఉన్నారు. మరి రైట్ కార్నర్ పొజిషన్ లోనే ఒక క్వాలిటీ అండ్ బెస్ట్ డిఫెండర్ ని బై చేయాలి. ఈవెన్ రైడింగ్ విషయంలో చూసుకున్నా గానీ 3 మంచి రైడర్స్ ని బై చేయాలి. మన దగ్గర ఉన్న 3 FVM కార్డ్స్ తో పవన్ షరావత్, విజయ్ మాలిక్ అండ్ ఆశీష్ నర్వాల్ వీళ్ళ 3ని మళ్ళీ బైబ్యాక్ చేయడానికి ట్రై చేయాలి. అయితే ఈసారి ఆప్షన్ లో మన టైటన్స్ టీమ్ ఏ ప్లేయర్స్ పైన టార్గెట్ చేస్తుంది అని ఒక సెపరేట్ వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే వీడియో లింక్ కింద కామెంట్స్ లో పిన్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. నంబర్ 4 బెంగాల్ వారియర్స్. ఈసారి వీళ్ళ దగ్గర 3,95,00,000 రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఉంది. మనేందర్ సింగ్, ఫజల్, అట్రాచెలి ఇలాంటి స్టార్స్ అందరినీ ఆప్షన్ కి రిలీజ్ చేయడంతో వీళ్ళ దగ్గర చాలా వరకు హై పర్స్ అమౌంట్ చూస్తూ ఉన్నాం. మరి ఈసారి ఆప్షన్ లో బెంగాల్ టీం చాలా వరకు ఆప్షన్ అయితే చేయాలి. ఎందుకంటే కరెంట్ వీళ్ళ స్క్వాడ్ లో చూసుకుంటే 1-2 క్వాలిటీ ప్లేయర్స్ తప్పిస్తే మంచి ప్లేయర్స్ అయితే కనిపించడం లేదు. ఎస్పెషల్లీ కార్నర్స్ అండ్ కవర్ పొజిషన్స్ లో మంచి క్వాలిటీ ప్లేయర్స్ ని బై చేయాలి. ఆల్సో రైడింగ్ లో చూసుకున్నా గానీ అందరూ బ్యాకప్ రైడర్స్ మాత్రమే ఉన్నారు. ఒక్క సుశీల్ తప్పిస్తే మిగతా వాళ్ళంతా యంగ్స్టర్సే. సో ఈసారి బెంగాల్ అయితే ఒక ఫ్రెష్ ఆప్షన్ చేయాలి. మరి వీళ్ళు ఆప్షన్ లో మినిమం ఇంకా 9 ప్లేయర్స్ ని బై చేయాలి. ఆల్సో వీళ్ళ దగ్గర 2 ఓవర్సీస్ స్లాట్స్ అయితే ఉన్నాయి. అలానే 3 FVM కార్డ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ఒకటి ఫజల్, ఒకటి మనేందర్ సింగ్ పైన యూజ్ చేస్తారు అనుకుంటున్నా. నంబర్ 3 గుజరాత్ టైటన్స్. కరెంట్లీ వీళ్ళ టీమ్ లో ఓన్లీ 5 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. ఆల్సో వీళ్ళ దగ్గర ఆప్షన్ లో 4,08,00,000 రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ తో వీళ్ళు మినిమం 13 ప్లేయర్స్ అయితే బై చేయాలి. మరి గుజరాత్ అయితే వాళ్ళ టాప్ 3 రైడర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఈసారి వీళ్ళు ఆప్షన్ లో మంచి రైట్ కార్నర్ అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్స్ తో పాటు క్వాలిటీ కవర్ డిఫెండర్స్ ని కూడా బై చేయాలి. ఇట్ మీన్స్ వీళ్ళ ఆప్షన్ అంతా కూడా డిఫెండర్స్ పైనే ఉంటుంది. ఆల్సో మంచి క్వాలిటీ లెఫ్ట్ రైడర్స్ ని కూడా బై చేయాలి. నంబర్ 2 బెంగళూరు బుల్స్. వీళ్ళ దగ్గర అయితే 4,12,00,000 రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఉంది. వీళ్ళు ఈ అమౌంట్ తో మినిమం 10 మంది ప్లేయర్స్ అయితే బై చేయాలి. ఇక వీళ్ళు రిటైన్ చేసుకున్న 8 మంది ప్లేయర్స్ కూడా బ్యాకప్ ప్లేయర్సే. అండ్ వీళ్ళు ఆప్షన్ లో ప్రతి పొజిషన్ కోసం క్వాలిటీ ప్లేయర్ ని బై చేయాలి. ఇక వీళ్ళ దగ్గర 2 ఓవర్సీస్ స్లాట్స్ అండ్ 3 FVM కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. డెఫినెట్లీ బెంగళూరు టీం నుంచి ఈసారి క్వాలిటీ ఆప్షన్ చూడవచ్చు. నంబర్ 1 దబాంగ్ ఢిల్లీ కేసీ. ఈసారి ఢిల్లీ అయితే కేవలం 4 ప్లేయర్స్ ని మాత్రమే రిటైన్ చేసుకున్నారు. మరి నవీన్ కుమార్ అండ్ ఆశు మాలిక్ ఇలాంటి స్టార్ ప్లేయర్స్ ని ఆప్షన్ కి రిలీజ్ చేయడంతో వీళ్ళ దగ్గర 4,56,00,000 హెవీ పర్స్ అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ తో వీళ్ళు ఆప్షన్ లో మినిమం 14 మంది ప్లేయర్స్ ని ఖచ్చితంగా బై చేయాలి. ఆల్సో వీళ్ళ దగ్గర 2 ఓవర్సీస్ స్లాట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. అలానే 3 FVM కార్డ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి వీళ్ళకైతే ఆల్మోస్ట్ అన్ని పొజిషన్స్ ఎంటీగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్ కార్నర్ గానీ, లెఫ్ట్ కార్నర్ గానీ, రైట్ కవర్ గానీ, లేకుంటే రైట్ రైడర్స్ గానీ, లెఫ్ట్ రైడర్స్ గానీ ప్రతి పొజిషన్స్ వీళ్ళకి ఎంటీగా ఉన్నాయి. దట్ వీళ్ళ నవీన్ కుమార్, ఆశు మాలిక్, యోగేష్ వీళ్ళందరినీ మళ్ళీ బైబ్యాక్ చేయాలి అని చూస్తారు. ఇక ఇది గైస్ ఈసారి ఆప్షన్ లో ప్రతి టీం దగ్గర ఉన్న రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఇదే. మరి దీంట్లో మీ ఫేవరెట్ టీం ఏది? ఈసారి ఆప్షన్ లో ఏ ప్లేయర్ కి హైయెస్ట్ ప్రైజ్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.